బుచ్చిరెడ్డిపాలెంలో బాలిక అదృశ్యంపై ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించడం లేదని బాధిత మహిళ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ దృష్టికి తీసుకెళ్లింది. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మహిళతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక అదృశ్యంపై వెంటనే విచారణ చేసి మహిళకు న్యాయం చెయ్యాలని కోరారు. అక్కడి నుండే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ ద్వారానే విషయాన్ని వివరించారు. ఆ మహిళకు న్యాయం చెయ్యాలని ఎమ్మెల్యేను కోరారు. దేశ వ్యాప్తంగా మహిళల మిస్సింగ్, కిడ్నాపింగ్లు, అక్రమ రవాణా జరుగుతున్నాయన్నారు. బాలికల మిస్సింగ్ కేసులపై పోలీసులు త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. నేటి రోజున జనసేన పార్టీకి చిన్న ఫిర్యాదు అందింది. నాగపూజిత అనే 18 సంవత్సరాలు నిండిన ఒక పాపని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. స్టేషన్ తీసుకెళ్లి కేసు పోయితే మేజర్ అయిన బాలిక 2-3 నెలలు వస్తుందని ఎవరో అసహ్యమైన సమాధానం ఇచ్చారని చెప్పి తల్లిదండ్రులు మాకు సమాచారం అందించడంతో ఇక్కడ చేరుకున్నాం. ఎస్ఐ గారికి ఫోన్ చేశాం, సిఐ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చేశాం. వెంటనే కేసు కట్టి విచారించారు అని చెప్పి సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని త్వరితగతిన విచారించి బాలికల మిస్సింగ్ కేసు ఎంత అఘాయిత్యంగా ఉందో అందరూ తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కిడ్నాప్లు, మహిళలు కనపడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల పెద్ద అక్రమ రవాణా జరుగుతుంది, మహిళల అక్రమ రవాణా జరుగుతుంది. బిడ్డలు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలంటే పెద్ద అవగాహన ఉండదు, మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండకూడదు. నిజానిజాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి. ఇంట్లో కూడా మగదిక్కు లేక 2-3 మహిళలు ఉన్నారు, వాళ్ళు దబోదిబోబు అంటున్నారు. వెంటనే వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా సిఐ గారిని కోరడం జరిగింది. వెంటనే కేసు కట్టి ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మేడం అయితే ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. వీలైనంత త్వరగా డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేస్ చేసి పాప సేఫ్గా ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు సాగిస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.